పేరు మల్లారెడ్డి, పెద్దమరిపేట మున్సిపాలిటీ స్టేట్ ప్రెసిడెంట్ నేను. అయితే ఏమైందంటే ఇంతమందుకు తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్లారి జీవోజీ రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేస్తామని ఆయన హామీ ఇచ్చిండు. అలా 9 ఏళ్ళు టైం వేస్ట్ చేసిండు సార్. అయితే మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో మున్సిపల్ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ ఆశతోటి మేము ఇక్కడికి వచ్చాము. ఇదివరకు అందరు మినిస్టర్ని కలిసాము, అందరికి మెమోరాండాలు ఇచ్చాము. అయితే ఏమైందంటే 212 జీవో 1994లో చంద్రబాబు దాన్ని ఏం చేసిండే 93కి 5 years ఉన్న వాళ్ళకు రెగ్యులరైజ్ చేసిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ జీవో ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని సవరణ చేయలేదు. ఆ జీవోని సవరణ చేసి 2013 వరకు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకి అందరికీ రెగ్యులరైజ్ చేసి అదేవిధంగా 2013లో 2018లో కొన్ని గ్రామ ప్రజల్ని మున్సిపాలిటీ చేసిరు. అందులో కొంతమంది కూడా అపాయింట్మెంట్ అయ్యారు. ఈ అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి మినిమం శాలరీ 26,000 నుండి 30,000 వరకు చేయాలని మా అందరి ఆశ. ఇదే విధంగా కొందరికి టైం స్కేల్ ఆర్డర్ కూడా ఉన్నది, కోర్టు నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు అధికారులు. దాని మీద కూడా ఇంప్లిమెంట్ చేసి రెగ్యులరైజ్ చేసి మా ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని మా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం.